మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి రామ్మూర్తిపేటలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం. అంత్యోదయ సిద్ధాంతమే పార్టీకి మార్గదర్శకం. బీజేపీ నేతలు. భారతీయ జనతా పార్టీ కావలి 1వ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం కావలి పట్టణంలోని రామ్మూర్తిపేటలో అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి కావలి 1వ పట్టణ బీజేపీ అధ్యక్షులు మందా కిరణ్ కుమార్ అధ్యక్షతన వహించి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండ్లపల్లి భరత్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు ప్రశంసిస్తూ పార్టీ చరిత్ర మరియు సిద్ధాంతాలను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యులు కుట్టుబైన బ్రహ్మానందం, జిల్లా ప్రధాన కార్యదర్శి వెల్లెంకొండ మాల్యాద్రి, జీఎస్టీ మండల సభ్యులు అమరా వెంకట సుబ్బారావు, ఎస్సీ మోర్చా రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు పరుసు వెంకటేశ్వర్లు, కిసాన్ మోర్చా రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ మర్రిబోయిన అనిత, జిల్లా కార్యవర్గ సభ్యులు మద్దిశెట్టి నరేంద్ర, బీజేవైఎం కార్యవర్గ సభ్యులు పల్లపోతుల సాయికృష్ణ, పట్టణ ఉపాధ్యక్షులు దేశు ఆంజనేయులు, సుందరశెట్టి సుజీ, చలువది వెంకటేశ్వర్లు, పట్టణ ప్రధాన కార్యదర్శి గుడిపల్లి ప్రసన్న కుమార్, వాయుగండ్ల సుధీర్, కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షులు బొట్లపాటి రమేష్, నెల్లూరు సుభాష్, వెంకటి కిరణ్, తిరుపతి స్వామి, మణిదీప్, రాకేష్, సాయి కృష్ణ, భార్గవ్, పువ్వుల శ్రీనివాసులు, అన్నంగి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కావలి బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మనం జెండా వందనం స్వీకరించి ఇక్కడ ఇంతమంది మన బీజేపీ సభ్యులందరూ వచ్చిన దానికి వారందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. 1951లో శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు పార్టీని జనసంఘ పేరుతో స్థాపించిన పిదప 1952లో దీపం గుర్తుపై మొట్టమొదట 3 సీట్లు లోక్సభకు గెలవడం జరిగింది. దాంట్లో వారు కూడా గెలుపొంది ఒక శకాన్ని ప్రారంభించారు. దాని తర్వాత దీనదయాళ్ ఉపాధ్యాయ గారు ఆ తదుపరి 1954లో వారి చేరికతో బలం పుంజుకున్న మన జనసంఘ పార్టీ క్రమేణా 1980 దశకం వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెంది లాల్ కృష్ణ అద్వానీ గారు, వాజ్పేయి గారు, మురళీ మనోహర్ జోషి గారు ఇటువంటి హేమీలతో నిర్మితమై భారతదేశ చరిత్రలో ఒక రికార్డును సృష్టించబడింది. 1984లో ఎన్నికలలో పోటీ చేసిన కమలం గుర్తుపైన మొట్టమొదట గెలిచిన స్థానం మన ఆంధ్రప్రదేశ్లోని హనుమకొండలో జంగారెడ్డి గారు అనే వ్యక్తి అత్యధిక మెజార్టీతో 50,000తో గెలవడం జరిగింది. రెండవ వ్యక్తిగా గుజరాత్లోని మెహసానా నుంచి పటేల్ గారు అనే వ్యక్తి గెలిచి భారతదేశ చరిత్రలో బీజేపీకి ఒక శంకుస్థాపన చేశారు. అటువంటి 2 సీట్ల నుంచి ప్రారంభమైన భారతీయ జనతా పార్టీ క్రమేణా 80 సీట్లకు, 142 సీట్లకు, 161 సీటుకు, 300 సీట్లు పైబడికి ఎదిగిన ఈరోజు ప్రపంచ దేశాలలో అత్యంత గుర్తింపు కలిగిన మహానాయకత్వం కలిగి క్రమశిక్షణ కలిగిన మన భారతీయ జనతా పార్టీలో మనందరం సభ్యులుగా ఉండడం, మనందరం ఏకీకృతంగా మొట్టమొదటగా ముందు మనం మన కావలి డెవలప్మెంట్ మీద కూడా దృష్టి పెట్టాలని మన వాళ్ళందరికీ కార్యకర్తలకు శుభాకాంక్షలు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గతంలో మన కిరణ్ కుమార్ గారు చెప్పినట్టు 1980 ఏప్రిల్ 6వ తారీఖున భారతీయ జనతా పార్టీని ప్రారంభించిన అద్వానీ గారు, వాజ్పేయి గారుని ఈరోజు మనం గుర్తు చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ 3 దశల్లో ఎదగడం జరిగింది. 1951లో జనసంఘ పార్టీని స్థాపించి
డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఆనాటి నుంచి 1975-77లో జనతా పార్టీలో జనసంఘ పార్టీని విలీనం చేసి 1980 ఏప్రిల్ 6లో భారతీయ జనతా పార్టీగా 3 దశల్లో మనం ఈరోజు భారతీయ జనతా పార్టీని చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీ అంటే భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాల కోసం, సమగ్రమైన జాతీయవాదం కోసం ఉద్భవించిన పార్టీ, సనాతన ధర్మాన్ని కాపాడుకునే పార్టీ, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కుల మతాలకు అతీతంగా భారతీయులు అనే చెప్పే పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ దేశం పార్టీ, కాబట్టి మనందరి పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీని ఈరోజు ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ అనేక రకాలైన కష్ట నష్టాలను ఎదుర్కొని ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంత్యోదయ సంక్షేమ అభివృద్ధి పథకాలని, అంత్యోదయ పథకం అంటే ఈరోజు మన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఏదైతే చెప్పారో క్షేత్రస్థాయి నుంచి, కింద స్థాయి నుంచి ఆఖర లైన్లో ఉన్న చివరి వారి వరకు అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏదైతే కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్యంగా ఈ యొక్క టౌన్ అధ్యక్షులు మందా కిరణ్ గారు, అదేవిధంగా బ్రహ్మానందం గారు, అదేవిధంగా సుబ్బారావు గారు, వెంకటేశ్వర్లు గారు, పరుసు వెంకటేశ్వర్లు గారు, సుధీర్ గారు, మహిళా మోర్చా అనిత గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జనరల్ సెక్రటరీలు, మోర్చాలు అందరూ కూడా, నరేంద్ర అందరూ కూడా వారందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు దేశవ్యాప్తంగా ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. దేశంలో ఉన్నటువంటి దేశభక్తులు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, దేశాన్ని అభిమానించే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవంలో పాల్పంచుకొని ఆ యొక్క జరిగినటువంటి విషయాలన్నీ కూడా పార్టీ ఎలా స్థాపించింది, ఎలా జరిగిందనేది మనోళ్ళు ఇద్దరు కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీ స్థాపించకముందు జనసంఘ్ స్థాపించబడింది. జనసంఘ్ కూడా స్థాపించకముందు మనందరం కూడా గమనిస్తే ఆ రోజు ఇండియన్ కాంగ్రెస్లో ఉన్నటువంటి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కావచ్చు, అనేక మంది పెద్దలందరూ కూడా ఆ ఇండియన్ కాంగ్రెస్లో ఉండేవాళ్ళు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి విధానాలు, అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా చూసిన తర్వాత ఏదైతే ఈ దేశానికి 2 జెండా